నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిషేధిత మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా కన్నుమూశారు. రాంచీలోని సరైకేలా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీంతో జైలు అధికారులు ఉదయం 6 గంటల సమయంలో భారీ భద్రత నడుమ ఆయనను రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. ఇక మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన నెంబర్ 2 నేతగా కిషన్ దాకు గుర్తింపు ఉంది. పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పార్టీకి థింక్ ట్యాంక్గా వ్యవహరించారు. ఈస్టర్న్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సహచరులు ఆయనను మనీష్ బుద్ధా అని కూడా పిలుస్తుంటారు. ఇక ప్రశాంత్ బోస్ తలపై జార్ఖండ్ ప్రభుత్వం ₹1 కోటి రివార్డును ప్రకటించింది. దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన ఆయనను 2021 నవంబర్లో జార్ఖండ్ పోలీసులు ఒక భారీ ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు భార్య, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు షీలా మారండి కూడా అప్పట్లో పట్టుబడ్డారు. నాటి నుండి ఆయన రాంచీలోని బీర్సా ముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా అలాగే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ విలీనమై సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిషన్జీ, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి గణపతి మధ్య కిషన్ దా సమక్షంలోనే ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఆ విలీనాన్ని సీనియర్ పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్ అని అభివర్ణించారు. ఎందుకంటే ఆ గ్రూపు ఆయుధాలు మానవ వనరుల పరంగానే కాకుండా తన ఆజ్ఞా పాలన ప్రాంతం విస్తరణ పరంగా కూడా విస్తరించింది. అది ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అతిపెద్ద సాయుధ పార్టీగా సిపిఐ మావోయిస్టు పార్టీ అవతరించింది. ఈ విలీనంతో కిషన్ దా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుకొని ఉన్న మధ్య భారతంలోని వామపక్ష జాలాన్ని మరింత బలపరిచారు. మరోవైపు కిషన్ దా మృతి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అనుభవజ్ఞుడైన నేత కావడంతో పాటు వ్యూహ రచనలో ఆయనది అందే వేసిన చేయి. గత కొన్నేళ్లుగా అగ్రనేతల అరెస్టులు, మరణాలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ప్రశాంత్ బోస్ మరణం కోలుకొని దెబ్బని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు ఆపరేషన్ కగార్ గడువు అయితే ముగిసింది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా ఫోకస్ పెట్టింది. ఇక ఓసారి అయితే మాత్రం ప్రధానంగా ఇక లొంగుబాట్లకు ఆస్కారమే లేదు, కనిపించిన వాళ్ళని కూడా ఇక ఎన్కౌంటర్లే శరణ్యమంటూ కూడా ఒడిశా సంబంధించిన పోలీస్ అధికారి అయితే మాత్రం ఏకంగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమిత్ షా అయితే మాత్రం పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా అభివృద్ధికి ఆటంకంగా మావోయిస్టు పార్టీ మారింది, దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పాలన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. ఓవైపు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా మావోయిస్టు ఎక్కడైతే అవతరించిందో, ఎక్కడైతే కార్యకలాపాలు చేపట్టిందో అక్కడ పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం అనేది చాలా కష్టంగా మారిపోయింది. మేము వచ్చిన తర్వాతనే దీన్ని ఫోకస్ పెట్టామంటూ కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా కగార్ను ఉద్దేశించి మావోయిస్టు పార్టీ సంబంధించిన విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఇక డెడ్ లైన్ తర్వాత ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. ఇంకా చాలా మంది కూడా నేతలు అయితే ఉన్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే 5గురు ఉన్నారు. అందులో అత్యంత అగ్రనేత గణపతి ఎక్కడ అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయన లొంగిపోయారా లేకపోతే ఇంకా ఆచూకీ అనేది తెలియలేదా అనేది మాత్రం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో లొంగిపోయిన వారు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎలాగో లొంగిపోయారు కాబట్టి ఒకే వేదికపై కూడా రావాలి, అలాగే ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడున్న పద్ధతిలో చట్టబద్ధంగా మాత్రం ప్రజల కోసం పోరాడాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. మరి ఐక్యత సాధ్యం అనేది మాత్రం అదొక రకమైన ప్రశ్న ఉంది. అలా ఒకవైపు లొంగిపోయిన వారిది ఒక సమస్య, ఇంకొకటి అరెస్టులు. చాలామంది కూడా అరెస్ట్ అయ్యి వేలాది మంది కూడా జైళ్ళల్లో దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సందర్భంలో కిషన్ దా లాంటి మరణం కూడా దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా
నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఓవైపు అరెస్టులు, మరోవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు ఆకస్మిక మరణాలు, అలాగే సహజ మరణాలు కూడా పార్టీని అయితే మాత్రం ఇబ్బందులు పెట్టేస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన కూడా నీడలు కూడా కమ్ముకున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం మరి నిషేధితాన్ని మరి ఎత్తివేస్తుందా, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పార్టీ కొనసాగించడానికి మరి పెట్టిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఒక ప్రశ్న ఉంది. మరోవైపు ఎలాంటి పోరాటం చేస్తారు, ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ పోరాటం అనేది నిలుస్తుందా లేదా అనేది కూడా మరొక రకమైన విశ్లేషణ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కేవలం 2 ఏళ్లలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ అయితే మాత్రం కీలక అగ్రనేతలను కోల్పోయింది. వేలాది మంది కూడా చాలామంది కూడా ఇటు లొంగుబాట్లు, ఇటు ఎన్కౌంటర్లు కూడా కొనసాగి పార్టీ అనేది పడడానికి కూడా చాలా తక్కువ టైమే పట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక మావోయిస్టు రహిత భారతే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకొని దాదాపుగా వాళ్ళు అనుకున్న లక్ష్యం అయితే మాత్రం డెడ్ ఎండ్ లోపు అనుకున్నట్టుగానే సాధించినట్టు కూడా తాజా లెక్కలు వివరాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకనాడు ఎంతో బలమైన మావోయిస్టు పార్టీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ప్రజా కోర్టులు అంటూ కూడా నడిపించిన మావోయిస్టు పార్టీ ఈరోజైతే మాత్రం సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదనేది కూడా తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుస్తోంది. అదేవైపు ఆయుధాలు అనేది ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే అంటూ కూడా ఇటు మావోయిస్టు పార్టీ కూడా ఎలాంటి ఇబ్బందుల మూలాలను కూడా దెబ్బతీసేలాగా మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా కేంద్ర బలగాలను ఉపయోగించి మాత్రం ఆపరేషన్ అయితే మాత్రం వాళ్ళకు అనుకూలంగా సక్సెస్ చేశారు. చూడాలి మరి భవిష్యత్తులో మరి ఎలా ఉండబోతుంది. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని కూడా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మరి ఈ రకంగా ముందుకెళ్తున్నా, లేకపోతే మరొకసారి ఇంకా సాయుధ పోరాటం అంటూ అడవుల్లోకి వెళ్ళి మరి మరొక రకమైన పోరాటం చేస్తారనే క్వశ్చన్లు కూడా వెంటాడుతున్నాయి. ఏదేమైనప్పటికీ చూడాలి మరి ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్క విశ్లేషణ, ప్రభుత్వం నుండి ఒక వర్షను, పార్టీ నుండి ఒక వర్షను, బయట నుండి ఒక వర్షన్, చాలా రకాల విశ్లేషణ కూడా వినిపిస్తున్నాయి. ఇక డెడ్ లైన్ తర్వాత ఏం జరిగిపోతుంది, డెడ్ లైన్ ఎలాగో ముగిసింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుంది, ఇక మరి లొంగిపోయిన వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆల్రెడీ అడవిలో ఉన్న వారు లొంగిపోతారా, లేకపోతే ఇక ఎదురు కాల్పులు చేస్తారా, లేకపోతే అత్యంత రహస్యంగా బతికి మరొక రకమైన వ్యూహాన్ని కూడా అవలంబిస్తారనేది కూడా అందరూ కూడా చూస్తున్నారు ఏం జరగబోతున్నది. త్వరలో మరి ఈ అంశానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది.